రేపు గురువారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. రేపు మీరు గుర్తుపెట్టుకొని ఈ ఆకును గనక కాల్చినట్లయితే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు, అలాగే నెగటివిటీ, మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి అవ్వచ్చు, అలాగే మీకు ఇంట్లో మనుషుల వల్ల కూడా కొంతమందికి కొన్ని ఇబ్బందులు, సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు అంతా కూడా అనుకూలంగా ఉండేటట్లుగా ధనపరమైనటువంటి సమస్యలను తీర్చడానికి ఈ ఆకును కాల్చడం అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకంటే ఆకు అనేది మనకు ప్రకృతి నుంచి లభిస్తుంది. మామూలుగా మనం ఏంటంటే కొన్ని రకాలైనటువంటి వస్తువులు కొనుక్కొచ్చుకొని వాటితో మనం పరిహారాలు చేస్తూ ఉంటాము. వాటికి పెద్ద ఉపయోగం అనేది ఉండదు. కానీ ప్రకృతి పరంగా లభించినటువంటి ఆకులో ప్రకృతి యొక్క శక్తి, అలాగే దైవశక్తి కూడా ఉంటాయి కాబట్టి మనకున్న దోషాలను తీసేయటానికి ఇది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ధనం అనేది చేతికి అందుతుంది. అసలు ఈ ఆకు ఏంటి, ఎలా కాల్చాలి ఏంటి అనేది వీడియో పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంతా అర్థమవుతుంది. కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు గురువారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. గురువారం ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట. చాలామంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అని చెప్పేసి శుక్రవారం రోజున లక్ష్మీదేవి తల్లికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకుంటూ ఉంటారనమాట. కానీ శుక్రవారం కన్నా కూడా గురువారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట. కాబట్టి గురువారం రోజున ఇలాంటి పరిహారం చేయటం వలన మనం ఆకుని ఎలాగైతే కాల్చి బూడిద చేస్తామో అలాగే మన సమస్యలన్నీ కూడా అలాగే కాలి బూడిదైపోతాయి అనమాట. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. చక్కగా రేపు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. గుమ్మం బయట చక్కగా నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకోవటము, అలాగే ఇంటి లోపల కూడా చక్కగా ఇల్లంతా కూడా కాస్తంత నీటిలో కాస్త ఉప్పు పసుపు వేసుకొని ఇల్లంతా తుడుచుకొని, అలాగే ఇంట్లో వారందరూ కూడా చక్కగా తలస్నానం చేసేసి ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. మనకేంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటామన్నమాట. ఇంట్లో కూడా కొంతమందికి ఏంటంటే ఇంటి పరంగా అస్సలు కలిసి రాదు, ఇంటి పరంగా మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. రేయింబగుళ్ళు కష్టపడి ఇంట్లో వాళ్ళ కోసం ఎంతగానో కష్టపడి తపన పడి ఇంట్లో పిల్లల అవసరాలు తీర్చాలి, పెద్దల అవసరాలు తీర్చాలని చెప్పి చాలామంది కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కానీ ఇంటికి వస్తే కాసేపు మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. ఇంట్లో నలుగురు మనుషులుంటే నలుగురు ఒకలాగా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అర్థం చేసుకోవాల్సినటువంటి మనుషులే దూషిస్తూ ఉంటారు. రకరకాలుగా కొంతమంది ఇంట్లో అంటే మనసు లేని మనుషులు కూడా కొంతమంది పెద్దవాళ్ళ రూపంలో కూడా ఒక సమస్య వస్తే చల్లార్చాల్సినటువంటి వాళ్ళు పెంచే వాళ్ళు కూడా ఉంటున్నారనమాట. అలాంటి వారి వల్ల ఏంటంటే చెప్పుకోలేని బాధలు అనేవి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. సమస్యను తీసేయాల్సిన వాళ్ళు సమస్యలను పెంచుతూ ఉంటారనమాట. మండే అగ్నిలో ఆర్జ్యం పోసేవాళ్ళు చాలామంది ఉంటారండి. అలా ఇళ్లల్లో కూడా ఎన్నో చెప్పుకోలేని బాధలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఇంటికి వస్తే మనశ్శాంతి కరువు అవ్వటము, ప్రేమానురాగాలు తగ్గిపోవటము, పగలు ద్వేషాలు పెంచుకోవటము, తల్లి బిడ్డల మధ్య గొడవలు, తండ్రి కొడుకుల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధలు, ఇట్లా డబ్బు పరంగా సరిపోక గొడవలు అవ్వచ్చు. ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ముఖ్యంగా అప్పుల సమస్యలతో కూడా ఎంతమందో కూడా అల్లాడిపోతూ ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా బయటికి చెప్పుకుంటే ఎక్కడ పలచనైపోతామో అని చెప్పేసేసి బయటికి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు కూడా మనసులో దాచుకోలేక ఎంతోమంది కూడా నరకం అనుభవిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకరకాల సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి. ప్రతి ఇంటింటికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు లేని ఇల్లంటూ ఉండదు. ఎక్కడో కొంతమంది మాత్రం చాలా సంతోషంగా బ్రతుకుతూ ఉంటారనమాట. సంతోషంగా ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ గ్రహాలు అనుకూలత లేకపోతే మనకి తెలిసి తెలియక చేసిన ఏదన్నా పాపాలు శాపాలు అవ్వచ్చు. ఇలాంటి వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. ముఖ్యంగా ఇల్లు కూడా అనుకూలించాలి. మనకి ఇల్లు అనుకూలించకపోయినా కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. చేతిలో చిల్లిగవ్వ ఉండదు. పర్సులో కానీ బీరువాల్లో కానీ ఏమన్నా అవసరాలకు చిన్న చిన్న అవసరాలకు కూడా రూపాయి బిళ్ళ కూడా లేక ఇబ్బందులు పడిపోవటము, అలాగే దానివల్ల అప్పులు చేయటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో అల్లాడిపోతూ ఉంటామన్నమాట. కానీ ఈ పరిహారం ఏంటంటే అలాంటి నెగిటివిటీనన్నిటినీ కూడా తీసేస్తుందన్నమాట. ముఖ్యంగా శత్రువులు ఎవరైతే ఉన్నారో అలాంటి శత్రువులు కూడా వాళ్ళు చేసేటటువంటి ఏదైనా సరే వాళ్ళకే తిప్పి కొట్టేసేయటానికి, ఇలా మీకున్న ఇండ్లు అనుకూలించటానికి, నరదిష్టి నుంచి బయటపడేయటానికి, ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా తీసేయటానికి ఈ ఆకును కాల్చడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ ఆకు అత్యంత శక్తివంతమైనది.
దీనికి ప్రకృతి యొక్క శక్తితో పాటు దైవశక్తి కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఆ ఆకు ఏంటనేది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుందండి. ఆ ఆకు వచ్చేటప్పటికి కరివేపాకు అని చెప్పేసేసి అస్సలు తేలిగ్గా తీసి పడేయొద్దండి. కరివేపాకు కూడా మనకు దేవతా వృక్షము. కరివేపాకు ఎంతో శక్తివంతమైనదనమాట. కరివేపాకు ఏంటంటే మనకి వెనకటి రోజుల్లో ఇంటింటికి ఓ చెట్టు ఉండేది. కరివేపాకు వేసినటువంటి కూరలు ఏంటంటే ఎంతో కమ్మగా రెట్టింపు రుచితో ఉండేవన్నమాట. కాబట్టి ప్రతి కూరల్లో కూడా కరివేపాకు వేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా మనకి ఈ రోజుల్లో కూడా ఏంటంటే కూరల్లో కరివేపాకును ఖచ్చితంగా వాడతారనమాట. ఎందుకంటే ఆ కమ్మదనము, ఆ రుచి వేరు. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ కరివేపాకు అనేది ఎన్నో ఆరోగ్య రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కంటి చూపు కావచ్చు, జుట్టు పెరుగుదలకు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు తగ్గించడానికి అవ్వచ్చు, బరువు తగ్గేటటువంటి సమస్యలకు అవ్వచ్చు. ఇలా ఆరోగ్యపరంగా, పరిహార పరంగా ఈ కరివేపాకు వల్ల ప్రయోజనాలు అనేవి అంతా ఇంత కాదండి. చాలా శక్తివంతమైందనమాట ఈ కరివేపాకు వచ్చేటప్పటికి. కరివేపాకుని కారప్పొడిలాగా చేసుకొని ప్రతిరోజు ఒక ముద్దలో ఈ కరివేపాకు కారప్పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ ముద్దను పిల్లలు పెద్దలు అందరూ తింటే అసలు వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. షుగర్లు, బీపీలు కంట్రోల్ అవుతాయి. అసలు లేని వారికి రాకుండా కూడా ఉంటాయి. చాలామంది బరువు తగ్గటం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు చక్కగా ఈ కరివేపాకు పొడి వేసుకొని లేదా ఈ కరివేపాకును కషాయంలాగా కాచుకొని అయినా సరే మీ ఇష్టాన్ని బట్టి అలా తింటూ ఉంటే, తాగుతూ ఉంటే ఆ బరువు కూడా క్రమేపీ తగ్గిపోతుంది. ఆరోగ్యం అంతా కూడా అదుపులోకి వస్తుంది. షుగర్ ఉన్న వారికి కూడా కంట్రోల్ అవుతుంది. చక్కెర స్థాయి అదుపులోకి వస్తుంది. బీపీ కూడా కంట్రోల్ అవుతుందన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అలాంటి కరివేపాకుతో ఈ పరిహారం ఏంటంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఇట్లా మనం చూపిస్తున్నట్లుగా ఒక కాడ తీసుకోండి. ఇట్లా ఈ కాడకు వచ్చేటప్పటికి మనకు 10-12 ఆకులు ఉంటాయి అన్నమాట. అలా ఆకులు తీసేసుకొని పచ్చిదైనా పర్వాలేదండి. మీకు ఎండిన కరివేపాకు ఉంటే దాంతోనైనా చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా మనకు కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కొంచెం కరివేపాకు అడిగితే పెడతారు కదా, అలాగైనా సరే ఇట్లా పచ్చి కరివేపాకైనా పర్వాలేదు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. చీకట పడ్డాక చేయండి. 7 దాటినాక ఈ పరిహారం చేయండి, గుర్తుపెట్టుకోండి. సాయంత్రం అలా ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో ఈ కరివేపాకు ఒక కాడ తీసేసుకొని దాంతో పాటుగా చిటికెడంత పసుపు, ముద్ద కర్పూరం పొడి కానీ లేదా మామూలు కర్పూరాన్నైనా సరే చిదిమేసి పొడిలాగైనా సరే చేసేసి మీరేం చేస్తారంటే ఆ ఆకుని వెలిగించాలన్నమాట. ఆకుల్ని మీరు ఇట్లా కాడల్లాగా వేయకుండా ఆకుల్ని చేత్తో దూసేసి ఆకులు వేయండి. ఆకులు వేసేసి 2 కర్పూరం బిళ్ళలు అలాగే చిటికెడంత పసుపు వేసేసి చక్కగా వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత కొంచెం అది వెలిగి ఆరిపోయిద్దనమాట. ఆరిపోయిన తర్వాత మనకు పొగ అనేది వస్తుందన్నమాట. ఆ పొగ చక్కగా ఏంటంటే మీరు ఆ ఇంట్లో ఆ బౌల్ తీసుకొని ప్రతి గదిలో కూడా తిప్పాలన్నమాట. వంటగదిలో, బెడ్రూమ్లో, హాల్లో ఇట్లా అన్ని గదుల్లో కూడా ఆ బౌల్ తీసుకొని తిప్పండి. అంటే ఆ పొగ అన్ని గదుల్లో కూడా వ్యాపించాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి నెగిటివిటీ, నరదిష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ పొగ ఏదైతే ఉందో ఆ పొగ మీ ఇంట్లో ఉన్నటువంటి చెడును, దుష్ట శక్తులను బయటికి తరిమివేస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇంట్లో దోమలతో చాలామందికి ఏంటంటే ఇళ్లలో చీకటి పడంగానే దోమలు ఇలా కూడా వస్తూ ఉంటాయి. అలాంటి దోమలు కూడా ఈ పొగ వల్ల మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా వేసేసిన తర్వాత ఒక్క నిమిషం తలుపులు తీసి ఉంచండి, తర్వాత వేసేసుకోండి. అలా వేయటం వలన మీకు అన్ని రకాలైనటువంటి నెగిటివిటీ, దుష్టశక్తుల ప్రభావము, ఇంటి మీద ఉన్నటువంటి చెడు కన్ను, చెడు చూపు, ఇంట్లో వాళ్ళ కొంతమంది వాళ్ళ సమస్యలు అవ్వచ్చు, ఆర్థికపరమైన సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఏముందండి ఈ ఒక్క ఆకులో ఇంత అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇది మనకేంటంటే దైవానికి సంబంధించినటువంటి దేవతా వృక్షం కాబట్టి ఖచ్చితంగా ఈ కరివేపాకులో అన్ని రకాలైనటువంటి శక్తులు అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలా చేయటం వలన ఈ పసుపు కూడా ఏంటంటే పసుపు కూడా మనకి మంగళకరమైంది, శుభప్రదమైంది. ఈ పసుపును కూడా వేయటం వల్ల ఏంటంటే పొగ అనేది ఇంకా బాగా ఎక్కువగా వస్తుందన్నమాట. అంటే ఆ నెగిటివిటీని అంతటినీ కూడా గ్రహించేస్తుందన్నమాట. కాబట్టి అది ఇంకా అట్లా పెట్టేసేసి ఆ బౌల్ని అన్ని గదుల్లో చూపించిన
తర్వాత ఆ బౌల్ని ఏంటంటే మీరు ఏదన్నా ఒక మూలన ఇంటి లోపలే పెట్టేసేసేయండి. మీకు నిదానంగా ఆ పొగ అనేది వస్తూ ఉండి తర్వాత కాసేపటికి అదే కాలి బూడిదైపోతుందనమాట. ఇలా చేయటం వలన ఒక మంచి పాజిటివ్ మైండ్ అనేది మీకు వస్తుంది. ఒక ప్రశాంతకరమైన వాతావరణము, ఇల్లు కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఇంట్లో ఉన్న మనుషులు కూడా మీకు అనుకూలంగా మారి అన్నీ అంటే ఆ పొగ వల్ల ఏంటంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం కూడా మీకు అర్థమవుతుందనమాట. కాబట్టి చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఈ ఆకును కాల్చడం ఖర్చు లేని పరిహారం, కానీ దీనికి ఉన్నటువంటి ఉపయోగాలు అనేవి అంతా ఇంత కావు. కాబట్టి చాలా సింపుల్గా చేసుకునే పరిహారం కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని ఇంట్లో ఉన్నటువంటి చెడును బయటకు తరిమి కొట్టి మంచిని ఇంటి లోపలికి ఆహ్వానించుకోండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఇది సాయంత్రం 7 దాటిన తర్వాత ఈ పరిహారం అనేది మీరు చేసేసుకోండి. ఎండిన కరివేపాకు ఉంటే ఇంకా మీకు మంచి రిజల్ట్, అంటే ఇంకా త్వరగా చక్కగా కాలటానికి అట్లా అవకాశం అనేది ఉంటుంది. లేదా మామూలుగానైనా సరే పర్వాలేదండి. ఈ ఆకు అనేది అంత శక్తివంతంగా మీకున్నటువంటి చెడును తీసేస్తుందనమాట. అర్థమైంది కదండి. రేపు ఏ ఆకును కాల్చాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ని చేయటం వలన ఆ ధనలక్ష్మి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీకు సంపూర్ణంగా ఉండి ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.